మిత్రమా, లోకులు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు. అందుచేత ఇతరులు నిన్ను అనే మాటల్ని పెద్దగా పట్టించుకోకు మిత్రమా. నిందించడం తేలిక, నిందను భరించడం చాలా కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం మిత్రమా. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం చాలా చాలా కష్టం మిత్రమా, కాదంటారా? జీవితం ఎప్పుడు కూడా నా జీవితం చాలా గొప్పది అని గర్వపడకు మిత్రమా. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలంగా ఉంటుందో చెప్పలేమో కాని జీవితంలో ఏదో ఒకరోజు చావాలా బ్రతకాలనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. కాస్త జాగ్రత్త మిత్రమా. ఒక మనిషి ప్రేమను జీవితాంతం పొందాలన్నా కూడా అదృష్టం ఉండాలి. సమయాన్ని బట్టి ప్రకృతి మారుతుంది. మనుషులం మనమెంత చెప్పు. కాబట్టి ఈ మారే మనుషులతో కాస్త జాగ్రత్తగా ఉండు మిత్రమా. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. కాబట్టి నీ మనసును సిద్ధంగా ఉంచుకో. పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడే మనశాంతి పొందుతావు. ఇది అర్థం చేసుకున్నవారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలరు. మిత్రమా, పెళ్లికి ముందు ఎవరైనా అమ్మాయి మాట్లాడితే ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆ మాటలే జ్ఞాపకం వస్తాయి. అదే పెళ్లిన తర్వాత పెళ్లం ఏదైనా చెప్పడం స్టార్ట్ చేస్తే చాలు, ఆ మాట పూర్తయ్యేలోపే కమ్మని నిద్ర వచ్చేస్తుంది. అదేంటో మిత్రమా, విచిత్రం కదా. అవసరంతో వచ్చే పొగడ్తకు, అభిమానంతో వచ్చే పొగడ్తకు తేడా తెలుసుకోకుండా పొంగపోతే నిన్ను ఆడించేవారే ఎక్కువగా ఉంటారు నీ చుట్టూ. కాస్త గమనించు మిత్రమా, అర్థం చేసుకో. తన లోపల ముత్యాలు, రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవ్వరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవి ఒడ్డుకు చేరుతాయి. అలాగే మీరు మంచోళ్ళు, గొప్పోలని ఎవ్వరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మిత్రమా. సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. మిత్రమా, తల్లిదండ్రుల నీడలో ఉన్నంతకాలం తెలీదు బాధ్యతలు అంటే ఏమిటో, అవి చదువు అయిపోయేదాకా తెలీదు సమాజం అంటే ఏమిటో అని, కష్టంలోతూ తెలిసేదాకా తెలీదు జీవితం అంటే ఏంటో అని. అవునా మిత్రమా? వేరొకరితో శారీరక సంబంధాన్ని కొనసాగస్తూ పెళ్లి బంధానికి సిద్ధం కాకండి. పెళ్లి బంధాన్ని కొనసాగస్తూ అక్రమ సంబంధం పెట్టుకోకండి. మీది ఎలాగో తెగించే మనస్తత్వమే ఒకరు కాకపోతే ఇంకొకరు. మధ్యలో నలిగిపోయేది పిల్లలే మిత్రమా. అమ్మ నాన్నల మధ్య ఏం జరుగుతుందో తెలియక, వాళ్ళు ఎవరి దగ్గర ఉంటున్నారో, ఎందుకు ఉంటున్నారో అర్థం కాక ఎంతగానో బాధపడుతూ ఉంటారు. మిత్రమా, పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వకండి. పిల్లలు మేధావులైతే మీ ఆస్తి మాకెందుకు అంటారు. పిల్లలు వెధవలైతే మీ ఆస్తిని తగలేస్తారు. అందుకే మీ పిల్లలకి చదువును ఆస్తిగా ఇవ్వండి. సంస్కారాన్ని బహుమతిగా ఇవ్వండి మిత్రమా. అర్థమైంది అనుకుంటా. మిత్రమా, నలుగురు ఏమనుకుంటారో నీకు అనవసరం ఎదుటివారి మాటలు పట్టించుకుని బాధపడుతూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీకు తోచింది మంచేదో చేసేసేయ్. నువ్వేంటో నీకు తెలుసు కదా. ప్రతి ఒక్కరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు మిత్రమా, కాదంటారా? మాటలే కదాని తీరిగా తీసిపారేయకండి. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరము చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపనుగలవు, విషాన్ని చిందించగలవు. అందుకే మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మిత్రమా. మనం ఎంత ఇష్టపడినా ఎదుటివారికి అది అర్థం కానప్పుడు వాళ్లకోసం ఆరాటపడడం సమయం వృధా మిత్రమా. ఎందుకంటే వాళ్ళు మనకి కావాలి కాని వాళ్లకి మరెవరో కావాలి. కాబట్టి అర్థమైందా అనుకుంటా. మిత్రమా, కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు మిత్రమా. స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలు చెప్పేస్తారు. మనసులో ఏది దాచుకోలేరు. వాళ్లకి ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ల కోపం క్షణకాలం మాత్రమే మిత్రమా. వాళ్ల ప్రేమ మాత్రం జీవితకాలం అని తెలుసుకో మిత్రమా. బంగారు పల్లెల్లో తిన్నా బువ్వ బువ్వే, అరటాకులో తిన్నా బువ్వ బువ్వే. స్థానం ముఖ్యం కాదు, ఆకలి తీరిందా లేదా అనేదే ముఖ్యం. అలాగే అందంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం కాదు, అందమైన మనసు ఉందా లేదా అనేది ముఖ్యం. మిత్రమా, భార్య మనసులోని బాధను భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుందని అనుకుంటుంది. కాని భార్య బాధకు భర్తే కారణమైతే మరి ఎవరికి చెప్పుకుంటుంది మిత్రమా. తనలో తానే కుమిలిపోవడం తప్ప కాస్త భార్యని అర్థం చేసుకో మిత్రమా. ఒక అమ్మాయి మనసు అన్ని విధాలుగా విరిగిపోయినప్పుడు తను ఎలా ఉంటుందో తెలుసా? 1. నవ్వడం ఆపేస్తుంది. 2. ఎదుటివారిని నమ్మడం ఆపేస్తుంది. 3. మన అనుకున్న వాళ్లని దూరం పెడుతుంది. 4. ఒంటరితనని నేర్చుకుంటుంది. 5.
ఇంకెలాగైనా సరే అందరికీ సమాధానం చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఎప్పుడు కూడా నీకు నచ్చితే దేవత అంటావు అమ్మాయిని, నచ్చకపోతే దెయ్యం అంటావు. నువ్వు చెప్పింది వింటే తను అపురూపం, వినకపోతే నీకు అవమానం. నిన్ను బాధించకుండా ఉంటే తను చాలా సున్నితం, లేదంటే చాలా ప్రమాదకరం అంటావు. దీన్ని ప్రేమంటారా మిత్రమా? ఇందులో నువ్వు అనే స్వార్థం తప్ప మనం అనే ఆలోచన లేదు. ఈ రోజుల్లో సగం మందికి ఇదే బంధం ఉంటుంది మిత్రమా, కాస్త అర్థం చేసుకోండి. మిత్రమా, 1 సెకండ్ చాలు మెసేజ్ చేయడానికి. కాని మెసేజ్ చేయాలంటే వాళ్లకి మనం గుర్తైనా ఉండాలి కదా, లేదా వాళ్ల ఆలోచనలైనా మనం ఉండాలి. ఈ 2 లేకపోతే మనం ఎంత ఎదురుచూసినా వృధాయే కదా. అవునా మిత్రమా? ఒకవైపు నీకొక సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకుని నిన్ను వాడుకోవాలనే మనుషులున్న సమాజం మనది మిత్రమా. రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనసులున్న సమాజం మనది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరు ఎలాంటివారో తెలుసుసుకుని మసలుకో మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మనిషి చూపించే అద్దం కన్నా మనసును చూపించే అద్దముంటే ఎంతో బాగుండేది. అందరి నిజ స్వరూపాలు బయటపడేవి, కొందరి జీవితాలేనా సరే బాగుపడేవి మిత్రమా. ఒక్క విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను మిత్రమా. ఎందుకు నీ జీవితంలో కమ్ముకున్న చిరు చీకట్లను చూసి భయపడుతున్నావు? నువ్వు రూపుదిద్దుకున్న అమ్మ గర్భగుడి అంతా చీకటిమేమేగా, అక్కడ వెలిగేది నీ ప్రాణదీపం ఒక్కటే కదా. నవమాసాలు అక్కడే ఒంటరిగా యుద్ధం చేసి వచ్చావు. ఈ ఒంటరితనం నీకొక లెక్క మిత్రమా. ఈ సమస్యలు నీ జీవితంలో ఎన్నాళ్ళు ఉండవు. ఒకవేళ ఉన్నా వాటికి నువ్వు అలవాటు పడితే వాటిని నువ్వే పట్టించుకోవు. ఎవరు ఉన్నా లేకపోయినా నీ పయనం మాత్రం ఆపొద్దు మిత్రమా, ముందుకు సాగపోతూనే ఉండు. ఏదో రోజు నీ జీవితంలో గొప్ప మలుపు వస్తుంది. ఈరోజు నిన్ను చీదరించుకుంటూ ఉన్నవాళ్లే నీ విజయం చూసి నీ వెనక పరుగులు తీస్తూ వస్తారు కాదంటారా మిత్రమా. నటించేవారు నమ్మించేవారు ఏమీ కోల్పోరు, నమ్మిన వాళ్లే సర్వం కోల్పోయేదని అంటారు. నమ్మి మోసపోయినవాడు 1-2 మోసపోయినవాడు తర్వాత మోసపోకుండా జాగ్రత్త పడతాడు. మోసం చేసినవాడు తర్వాత ఎంత నిజాయితీగా బ్రతికినా నమ్మకమనే పదానికి తన జీవితంలో హక్కుదారుడు కాలేడు మిత్రమా. అర్థమైంది అనుకుంటా మిత్రమా. ఒక పెళ్లైన ఆడదాని మోజులో పడిన మగాడు ఆమెకు అవసరమైనవన్నీ నేనే చూసుకుంటున్నాను, ఆమె నాకే సొంతం, నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు అని అనుకుంటాడే కాని ఆమె తన సొంత భర్తని మోసం చేసి నాతో ఉంటుంది. అలాంటప్పుడు నన్ను కూడా మోసం చేయకుండా ఉంటుందని మాత్రం ఎందుకు ఆలోచించడు? కాస్త ఆలోచించు మిత్రమా, నీకే అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.